హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? నేను మీ రోషన్ని. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏమంటే మనం చాలామంది ఆ, ఇంట్లో ఇళ్ళల్లో ఉండి హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే జస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే వాట్ ఎవర్ మేబీ ఎవరైనా కానీ ఫుల్ టైం లేదా పార్ట్ టైం కింద జాబ్స్ చేయాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. ఈరోజు నేను చెప్పబోయే ఏంటంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్, అంటే మనం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మనం బిజినెస్ చేయొచ్చండి. అది ఎలాగని అనుకుంటున్నారా? అది వెస్టేజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అండి. దీంట్లో ఏముంటాయంటే మనకి ప్రొడక్ట్స్ ఉంటాయి, మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇదేంటంటే మనకి చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఈ కంపెనీ అనేది 2004లో లాంచ్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందండి. 2024 మనకి దాదాపు 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో మన ఇండియన్ వైడ్గా నెంబర్ 1 కంపెనీ అండి. మన ఈ కంపెనీ అనేది దాదాపు వెస్టేజ్ అనేది దాదాపు 10 దేశాల్లో ఉండడం జరుగుతుందండి. 10 దేశాల్లో ఉంది మన కంపెనీ. దీంట్లో ఏంటంటే ప్రొడక్ట్స్ ఉంటాయండి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, హెల్త్ సప్లిమెంట్స్, ఇట్లా చాలా రకమైన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి, వితౌట్ కెమికల్. ఇప్పుడు మనం యూస్ చేస్తున్న ప్రజెంట్ రోజుల్లో మనం మొత్తం కూడా ఫుడ్ అనేది మొత్తం కెమికల్ అండి, మొత్తం కల్తీయే మనం ఫుడ్ యూస్ చేస్తున్నాం. సో అలా కాకుండా ఈ వెస్టేజ్ అనే కంపెనీలో మొత్తం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. దీంట్లో 4 కేటగిరీల వారీగా మనకి ప్రొడక్ట్స్ ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మనకి ఫస్ట్ కేటగిరీ వచ్చేసి హోమ్ నీడ్స్ అండి. హోమ్ నీడ్స్ అంటే మనం ఇంట్లో యూస్ చేసుకునే డిష్ వాష్, హెయిర్ ఆయిల్, షాంపూ, సోప్స్, ఇలా వాషింగ్ డిటర్జెంట్, వాషింగ్ లిక్విడ్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనరు, ఇట్లా ఇంట్లో యూస్ చేసుకునే ప్రతి ప్రోడక్ట్ ఉంటుందండి. దీంట్లో ప్యూర్ ఆర్గానిక్ అండి, నో కెమికల్ ప్రొడక్ట్స్. ఒక్క ప్రోడక్ట్ కూడా మన దాంట్లో కెమికల్ అనేది కలవదండి, కెమికల్ అనేది ఉండదు. సెకండ్ వచ్చేసి మన దాంట్లో హెల్త్ సప్లిమెంట్స్ అంటే హెల్త్ సప్లిమెంట్స్ అంటే మనం ఈ రోజుల్లో మనం తింటున్న ఆహారంలో అనేది విటమిన్స్ అనేది, మినరల్స్ అనేది మనం తింటున్న ఆహారంలో మన బాడీకి పూర్తి స్థాయిలో మన బాడీకి అందడం లేదండి. మినరల్స్ అనేవి, విటమిన్స్ అనేవి ఏదో ఒకటి మనకి లోపం అనేది, ఏదో ఒక విటమిన్ లోపం అనేది మనకు ఉంది. ఈ హెల్త్ సప్లిమెంట్స్ ఏంటంటే మనం వితౌట్ మన ఫుడ్లో లేకపోయినా కానీ ఆ హెల్త్ సప్లిమెంట్స్ యూస్ చేయడం ద్వారా మనము ఫుడ్లో లేనివి కూడా, అంటే మనం ఫుడ్ మొత్తం మనం కవర్ చేయలేమండి. అన్ని విటమిన్స్ మనం తీసుకోలేము కదా, అన్నీ తీసుకోవట్లేదు కదా మనం. అందుకని ఇవి సప్లిమెంట్స్ ద్వారా మనము తినగలిగే ఆహారం యొక్క అన్ని విటమిన్స్ మన బాడీకి అందజేస్తాయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన దాంట్లో అన్ని డిసీజెస్కి, హై బీపీ, లో బీపీ, క్యాన్సర్, బీపీ, హై బీపీ, లో బీపీ, షుగర్, డయాబెటీస్, ఇంకా చాలా రకమైన మైగ్రేన్, అసలు లేనంటూ లేదండి. అన్ని వ్యాధులకి కూడా, అన్ని డిసీజెస్కి కూడా మన దాంట్లో ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి మనకి, ఆ ప్రొడక్ట్స్ యూస్ చేయడం ద్వారా మనకి హెల్త్ అనేది చాలా 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 బాగుంటుందండి. అసలు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, అసలు మీకు సైడ్ ఎఫెక్ట్ 1% కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి ఆ ప్రొడక్ట్స్ యూస్ చేయడం ద్వారా. చాలా మంచి ప్రొడక్ట్స్ అండి. అట్లా మనకి హోమ్ నీడ్ పరంగా అయినా మనం యూస్ చేసుకోవచ్చు. సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి ఇలా హెల్త్ సప్లిమెంట్స్, అన్ని డిసీజెస్కి అన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. థర్డ్ కేటగిరీ వచ్చేసి మనకి బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అండి. అంటే మన లేడీస్ యూస్ చేస్తారు కదండి, ఫెయిర్ అండ్ లవ్లీస్, ఫేస్ క్రీమ్స్, ఫేస్ వాష్, ఫేస్ స్క్రబ్ వాష్ అని, ఇట్లా బ్యూటీకి సంబంధించిన లిప్స్టిక్స్, ఐలైనర్స్, ఇట్లా బ్యూటీకి సంబంధించిన ఆల్ ప్రోడక్ట్స్ కూడా న్యాచురల్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ద్వారా తయారు చేసిన ప్రోడక్ట్స్ అండి. ఆర్గానిక్గా మీకు ఎలాంటి, మనకి చాలా రకాలైన బ్రాండ్స్ ఉన్నాయండి, లాక్మీ అని, అలా గార్నియర్ అని, సంథింగ్ ఏదో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి బయట. కానీ మనకి ఈ యొక్క
ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మన వెస్టేజ్లో ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి ప్యూర్ న్యాచురల్గా తయారు చేసినవండి. బయట వాటికి మనకి తేడా ఏంటంటే అండి, మీరు బయటవి యూస్ చేసినప్పుడు మనకి లిప్స్టిక్ అనేది చాలామంది యూస్ చేస్తుంటారు కదండి లేడీస్. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు లిప్స్టిక్ యూస్ చేస్తున్నంతసేపు మీ లిప్స్ అనేది రెడ్గా అట్లానే ఉండిపోతాయండి. తర్వాత ఏమవుతుందంటే అది పోయిన తర్వాత కొన్ని రోజులకి యూస్ చేయగా ఆ ప్రోడక్ట్స్ మన లిప్స్ అనేవి బ్లాక్ కలర్లో మారిపోతాయండి. అబ్జర్వ్ చేశారో లేదో మీరు కంటిన్యూస్గా అదే ప్రొడక్ట్స్ అవి కెమికల్తో తయారు చేశారు కాబట్టి చాలా రోజుల తర్వాత మీకు స్టార్టింగ్లో అర్థం కాదండి. మీరు యూస్ చేయగా కొన్ని నెలలు సంవత్సరాల తర్వాత మనకి లిప్స్ అనేవి కూడా బ్లాక్ కలర్లో బ్లాకిష్గా అయిపోతాయండి. అదొకటి. అలా మన దాంట్లో చాలా ఆర్గానిక్ న్యాచురల్తో తయారైన ప్రొడక్ట్స్ అండి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చాలా మంచిగా ఉంటాయి. ఇంకొక ఫోర్త్ కేటగిరీ వచ్చేసి అగ్రికల్చర్ అండి. మన రైతులకి ఇప్పుడు యూస్ చేస్తున్న, ఇప్పుడు మనం చూస్తున్నామండి అసలు ఎన్ని రకాల కెమికల్ ప్రొడక్ట్స్ పంటలకి వాడుతున్నారు. అసలు దానివల్ల మన భూసారం అనేది తగ్గిపోతుంది కంప్లీట్గా. దానివల్ల చాలా మనకి రోజు పంట అనేది దిగుబడి అనేది తగ్గిపోతుందండి. సో మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ద్వారా దిగుబడి పెరగటంతో పాటు భూసారం కూడా, అసలు మట్టిని మనకి ఎట్లా ఉంటాయి ఏంటి అనేది అన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది మన దాంట్లో ఉండడం జరుగుతుందండి. అలా మన ఇంట్లో వాడుకోవడంతో పాటుగా మనము వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే ఈ ప్రొడక్ట్స్ అనేవి మనం యూస్ చేసుకుంటా మనం హెల్తీగా ఉంటూ 10 మందికి హెల్త్ని కూడా మనం షేర్ చేసిన వాళ్ళం అవుతాం. దీంట్లో ఏంటంటే అండి, మన ప్రొడక్ట్స్ ముందుగా మనం వాడుకొని ఆ యొక్క రిజల్ట్ని 10 మందితో చెప్పడం ద్వారా ఆ యొక్క ప్రొడక్ట్స్ వాళ్ళు కూడా తీసుకొని యూస్ చేస్తే మనకి బిజినెస్ పరంగా కూడా మనకి టీం బిల్డ్ అవుతుంది. దాని ద్వారా మనకి ఇన్కమ్ అనేది కూడా జనరేట్ అవుతుందండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే, వెస్టేజ్ అనేది ఈజ్ అ వండర్ఫుల్ కంపెనీ అండి. వండర్ఫుల్ ప్లాన్ అనమాట. 3 జనరేషన్స్ వరకు కూడా మనకి ఇన్కమ్ ఇస్తుందండి. మనము ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ కనుక మనం దీంట్లో కష్టపడినట్టయితే, టీం బిల్డ్ చేసుకొని మనము మంచిగా మన ఫుడ్, మన సప్లిమెంట్స్ అనేది మనం యూస్ చేసుకుంటూ బయట వాళ్ళకి కూడా, మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇవి ఆ రిజల్ట్ అనేది 10 మందికి షేర్ చేసుకుంటూ మనము హెల్తీగా ఉంటూ వాళ్ళని కూడా హెల్తీగా ఉంచుతూ వాళ్ళని కూడా ఇన్కమ్ తీసుకునేటట్టు కూడా మనం చేసే కెపాసిటీ అంత ఉందండి దీంట్లో. అంత మంచి కంపెనీ. అలా మీరు పార్ట్ టైంగా అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైంగా అయినా చేసుకోవచ్చు అండి. చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇలా దీంట్లో ఇంకోటి ఏంటంటే, చాలామందికి ఈ వెస్టేజ్ అనే ప్రొడక్ట్స్ అనేవి చాలా ఎక్కువ, బయట వారితో పోలిస్తే రేటు చాలా ఎక్కువ ఉంటుంది, ప్రొడక్ట్స్ మీద ఎక్కువ ఉంటుందని అపోహలో ఉంటున్నారండి చాలామంది. కానీ యాక్చువల్గా చూస్తే మనకి వెస్టేజ్లో ఒక అద్భుతమైన ప్లాన్ ఉందండి. అదేందని అంటే సిఎన్సి ఆఫర్ అంటారు, కన్సిస్టెన్సీ ఆఫర్. ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే అండి, మనకి మంత్లో 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు గనక మనము ప్రొడక్ట్స్ తీసుకుంటే 3,200 రూపాయలు ప్రొడక్ట్స్, 3,200 లేదా 3,300 రూపాయలు అవుతాయండి. 100 పీవీ అంటే మన పాయింట్స్ అండి. మన యాక్చువల్గా మనం మాట్లాడుకునేది మన పీవీ అంటే 30 రూపీస్కి ఒక పాయింట్ అండి. అంటే మనం 3,300 రూపాయలు గనక మనము ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకి 100 పాయింట్స్ వస్తాయండి. అలా 100 పాయింట్స్ అట్లా ప్రతి మంత్ కూడా 3,300 రూపాయలు పెట్టి మనం ప్రొడక్ట్స్ కొంటే, అట్లా 4 నెలలు కనుక మనము ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటే, 5వ నెల ఏమవుతుందంటే మనకి కంపెనీ వాళ్ళు 2,515 రూపాయల ఓచర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. 2,515 రూపాయలు ఓచర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓచర్ ద్వారా మనకి ఆ మంత్లో 5th మంత్లో 4 మంత్స్ మనము ఇట్లా 100 పాయింట్స్ పెట్టి ఎవ్రీ మంత్ 3,300 పెట్టి మనం ప్రోడక్ట్ తీసుకొని వాడితే 5th మంత్ ఏమవుతుందంటే ఓచర్ ఇస్తారండి కంపెనీ వాళ్ళు. ఆ ఓచర్తో మీరు 5th మంత్ ఫ్రీగా 2,500 రూపాయల ప్రోడక్ట్ అనేది మీరు ఫ్రీగా, మీ ఇష్టం వచ్చిన ప్రోడక్ట్స్ మీరు ఫ్రీగా తీసుకోవచ్చండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఐడి వేసుకొని మనకి ప్రతి ప్రోడక్ట్ మీద మనకి ఫ్రీ, దీంట్లో జాయినింగ్ అనేది చాలా ఫ్రీ జాయినింగ్ అండి. 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో మీరు జాయిన్ అవ్వాలి అని అంటే జస్ట్ మీ ఆధార్ కార్డు,
పాన్ కార్డు, మీ బ్యాంక్ పాస్బుక్ చాలండి. రూపాయి కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ జాయినింగ్ అండి. ఆ ఫ్రీ జాయినింగ్ ద్వారా మీరు ఐడి వేసుకొని మీరు ప్రోడక్ట్లు పర్చేజ్ చేయడం ద్వారా ప్రతి ప్రోడక్ట్ మీద 10-20% డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుందండి. డిస్కౌంట్తో పాటుగా మనం చూస్తూనే ఉన్నామండి. మనము పుట్టిన దగ్గర నుంచి అప్ టు ఇప్పటి వరకు కూడా మనం బయట మార్కెట్లో ఎవ్రీ మంత్ మనము గ్రోసరీస్ తీసుకుంటూనే ఉంటాం. కానీ ఎవరైనా ఫ్రీ ప్రోడక్ట్ కానీ లేకపోతే క్యాష్ బ్యాక్ కానీ ఎవరైనా ఇచ్చారండి? ₹1 కూడా ఇవ్వడండి. ఎంతైతే ఉందో అంత తీసుకొని రావడం తప్ప మనకి కనీసం క్యాష్ బ్యాక్ కానీ ఫ్రీ ప్రోడక్ట్ కానీ ఎవరు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదండి. ఇవ్వరు కూడా. మన దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే నేను చెప్పాను కదా కన్సిస్టెన్సీ ఆఫర్ అని చెప్పేసి, మనము ₹3,300 కనుక మనము దాంట్లో వెస్టేజ్లో మనం తీసుకున్నట్టయితే ప్రొడక్ట్స్ మనకి 200 నుంచి ₹250 మనకి ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా మనం తీసుకున్న దాని మీద కూడా ఫ్రీ ప్రొడక్ట్స్ ఇంకా మనకి 200 నుంచి ₹300 మధ్యలో మనకి ₹300 వరకు కూడా మనకి ₹300 వరకు మనకి ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారండి. క్యాష్ బ్యాక్ కూడా మనం అచీవ్ అయిన లెవెల్స్ని బట్టి మనకి క్యాష్ బ్యాక్ కూడా రావటం జరుగుతుందండి. 3,300తో పాటుగా ₹300 ఫ్రీ ప్రోడక్ట్ ప్లస్ ఒక ₹100 మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ లెక్కన చూసుకుంటే మనకి ఎంత పడుతుందండి? 3,000 పడుతుంది. 3,300 అనుకుంటున్నాము. మనకి ఈ ఫ్రీ ప్రోడక్ట్ ప్లస్ మనకి క్యాష్ బ్యాక్తో కలిపి మనకి ₹300 తీసేసిన అటు ఇటుగా మనం పర్చేస్ చేస్తుంది ₹3,000కేనండి. అట్లా 4 మంత్స్ తీసుకోవడం వల్ల 5th మంత్లో మనకి ఫ్రీ ప్రోడక్ట్ ఎవరన్నా ఇస్తున్నారండి? ఎవరన్నా చెప్పండి. ఈ రోజుల్లో ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఈ రోజుల్లో ఎవరైనా బయట కంపెనీ వాళ్ళు, మీరు బయట గ్రోసరీ షాపుల్లో వెళ్ళి కొంటున్నారు కదా, కనీసం ₹1 అన్నా మనకి క్యాష్ బ్యాక్ ఇస్తున్నాడా? ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నాడా? చెప్పండి. లేదు కదా. దీంట్లో అద్భుతమైన అవకాశం ఉందండి. మనం ఎదగడంతో పాటుగా 10 మందికి మనం హెల్త్ ఇస్తున్నాము. దాంతో పాటుగా మీరు వెల్త్ను కూడా ఇస్తూ వాళ్ళకి మంచిగా లీడర్స్ లాగా తయారు చేసి టీం బిల్డ్ చేసుకొని మంచి ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం ఉందండి. మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు నాకు ట్యాగ్ చేయండి. దీంట్లో ప్రతి ప్రోడక్ట్ కూడా అసలు పేరు పెట్టడానికి లేదండి. 0 కెమికల్తో చాలా బాగా మీరు కొన్ని ప్రొడక్ట్స్ అనేవి యూస్ చేసి చూడండి. మీరు కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, పార్ట్ టైం లేదా ఫుల్ టైం చేసేవాళ్ళు ఎవరైనా కానీ నాకు ట్యాగ్ చేయండి. నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీకు నేను ఎనీ టైం రెస్పాండ్ అవుతానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీరు ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఐడి అనేది వెస్టేజ్ ఐడి అనేది నాకు కాల్ చేయండి. కంపల్సరీగా నేను మీకు సపోర్ట్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ప్రోడక్ట్ పరంగా కానీ ఏ పరంగా అయినా మీకు మిమ్మల్ని ఒక మంచి లీడర్గా మంచి ఇన్కమ్ తీసుకునే విధంగా నేను చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.